మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు లాభ నష్టాలపై చర్చిద్దామంటూ ఉండవల్లి తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్ విసురుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ ప్రకాశం బ్యారేజీపై బహిరంగ చర్చకు ఇరువురు నేతలు సిద్దమయ్యారు. రాజమహేంద్రవరం నుంచి భారీ వాహన శ్రేణితో గోరంట్ల వస్తుండగా ఉండవల్లి అరుణ్ కుమార్ ముందుగానే బ్యారేజీపైకి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బ్యారేజీ ప్రాంతంలో చర్చకు అనుమతించబోమంటూ ఉండవల్లిని అరెస్ట్ చేశారు. ఎవరూ అక్కడికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుపై బహిరంగ చర్చ కోసం విజయవాడ బయలుదేరిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కృష్ణా జిల్లా గన్నవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి కార్ల ర్యాలీతో బయలుదేరిన గోరంట్ల కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన బుచ్చయ్య చౌదరి తెదేపా నేతల్ని గన్నవరం 4 రోడ్ల కూడలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లారంటూ పట్టుబట్టి రోడ్డుపై బైఠాయించారు. గన్నవరం 4 రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడలో బుచ్చయ్య చౌదరి ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే శతమనంతం 4 సంవత్సరాలు వర్షాభావం వల్ల కృష్ణాలో పైనుంచి చుక్క నీరు రాని పరిస్థితి. 2 సంవత్సరాల క్రితం కనీసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగటానికి కూడా నీరు లేని పరిస్థితి. అనేక గ్రామాల్లో నీటి ఎద్దడి వచ్చింది. దాని పర్యవసానంగా ఇవాళ ఏదైతే పట్టిసీమ ద్వారా నదులు అనుసంధానం చేసి కొంత నీటిని తెచ్చి ఇవాళ కృష్ణా డెల్టా ఇది నీరివ్వడమే కాకుండా గత 2 సంవత్సరాలుగా తాగునీటికి కూడా ఇబ్బంది లేకుండా చేసిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని. కళ్ళు మూసుకుపోతున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు, మాజీ కాంగ్రెస్ నాయకులు కానీ లేక వైఎస్ఆర్ పార్టీ కానీ అవాకులు చావాకులు పెడుతున్నారు. మేము చెబుతున్నాం స్పష్టంగా, పట్టిసీమ దండగ కాదు, ఇది పండగ అని చెబుతున్నా కూడా కనీసం రైతుల మనోభావాలు కూడా దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నారు. అరుణ్ కుమార్కి సమాధానం చెప్పాలని, ప్రాజెక్టు యొక్క విధి విధానాలు మాట్లాడాలని వాళ్ళ చర్చకు మేము వెళ్తా ఉన్నాం.